పంటి పైన గారెలు పోయేదానికి ఈ పేస్ట్ ఉంది కదా, ఈ హెర్బల్ పేస్ట్, దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పళ్ళు కొద్దిగా అరిగినా కూడా సెన్సిటివిటీని హెల్ప్ చేస్తుంది. ఈ పంటి పైన గారెలు పోవాలంటే బ్రష్ మీద ఈ పేస్ట్ వేసుకొని ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ సోడా అద్దుకొని బ్రష్ చేయండి. అది కొద్దిగా అబ్రేసివ్, సో పంటి పైన గారెలు బాగా క్లీన్ చేస్తుంది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే సాల్ట్ కూడా అద్దుకొని బ్రష్ చేయొచ్చు. అబ్రేసివ్స్ ఇవి బాగా క్లీన్ చేస్తాయి. తర్వాత ఇంకొక ఇదేంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. మీకు ఏ మెడికల్ షాప్లో అయినా 10 రూపాయలకు బాటిల్ ఇస్తారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అని దొరుకుతుంది. అది 2-3 డ్రాప్స్ వేసుకుని పేస్ట్ మీద బ్రష్ చేసుకుంటే పళ్ళు కొద్దిగా బ్రైట్గా వస్తాయి, అంతేగాని తెల్లగా వచ్చేస్తాయి ఇదైపోతాయని కాదు. ఇంకా ఇదేంటంటే పసుపు యాంటీసెప్టిక్. బాగా పసుపు ప్లస్ బేకింగ్ సోడా 2 కలుపుకొని నిమ్మకాయ కొద్దిగా పిండుకొని అద్దుకొని బ్రష్ చేసుకుంటే ఈ సెన్సర్ పేస్ట్ తోటి బాగా రిలీఫ్ వస్తుంది. కాకపోతే చెప్పాను కదా, మ్యాక్సిమం నేను చెప్పిన ఇంటి చిట్కాలన్నీ మ్యాక్సిమం 1 వీక్ వాడండి. 1 వీక్లో రిజల్ట్ రాకపోతే డెంటిస్ట్ని ఇమీడియట్గా కలవండి. ఎందుకంటే ఇవన్నీ చేయగలిగింది మీ పంటి పై భాగంలో ఉండే పల్సటి పొరని మన గారెలు మాత్రమే క్లీన్ చేయగలవు. ఇంకా డీప్ గారెలు ఉన్నాయి, లేదు గారెలు పోవట్లేదు, మీరు అనుకున్న రిజల్ట్ మీకు రావట్లేదు, ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవండి. దీన్నే వాడుకుంటే నేను చెప్పిన వాటినే వారం, 2 వారాలు, 3 వారాలు, నెల రోజులు వాడుకుందాం వచ్చేస్తుంది అనుకున్నారంటే మీ పళ్ళు అరిగిపోయే అవకాశం ఉంది. సో అదొకటి జాగ్రత్త. తర్వాత ఏంటంటే ఇంకొక చిట్కా, ఈ టూత్పేస్ట్ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ సెన్సోరో టూత్పేస్ట్ వాళ్ళు ఈ పేస్ట్ని మన స్ట్రాబెర్రీస్ ఉంటాయి, స్ట్రాబెర్రీస్ కానీ పైనాపిల్ నాకు తెలియదు కానీ స్ట్రాబెర్రీస్ మాత్రం వీటిలో మ్యాలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ స్ట్రాబెర్రీస్ని క్రష్ చేసి ఈ సెన్సోరో పేస్ట్ని దాంట్లో కలుపుకొని బ్రష్ చేశారంటే కొంచెం బ్రైట్గా వస్తాయి టీత్. దీనివల్ల ఎటువంటి హాని లేదు. అండ్ ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఉండదు, పళ్ళు అరగడం లాంటి సమస్యలు రావు. సో స్ట్రాబెర్రీ కానీ పైనాపిల్ కూడా, వీటి రెండిట్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, పళ్ళు కొద్దిగా బ్రైట్గా వస్తాయి. అంటే ఈ న్యాచురల్ రెమెడీస్ అన్నీ కూడా జస్ట్ ఒక తాత్కాలిక రిలీఫ్మెంట్ కోసం మాత్రమే, రూట్ లెవెల్లో మాత్రం మనకి పరిష్కారం రావాలంటే మంచి డెంటిస్ట్ని సంప్రదించాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకొకటి, ఈ పళ్ళు గారెలు వచ్చేదానికి చాలా వరకు కారణం ఏంటంటే ఈ కాఫీలు, టీలు, మనం తాగే ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్, వీటి వల్ల పళ్ళ గారెలు వస్తుంటాయి. దీనికి ఏం చేయాలంటే, సపోజ్ కాఫీ, టీ అందరికి ఇష్టమే, తాగుతాము. ఈ కప్పు కాఫీ తాగారనుకోండి, లేదా కప్పు టీ తాగారనుకున్నాం, తాగిన వెంటనే అంతే కప్పు వాటర్, మంచినీళ్ళు తీసుకొని తాగండి దాన్ని. అండ్ ఇంకొక అరకప్పు నీళ్ళతోటి నీళ్ళు పుక్కిలిచ్చేయండి బాగా. అప్పుడు ఏమవుద్దంటే పంటి పైన ఒకటి ఫస్ట్ థింగ్, గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉంటుంది వాటర్ తాగినప్పుడు. రెండోది ఏంటంటే ఈ పాలల్లో ఉండే ఈ స్వీట్నర్స్, తర్వాత చక్కెర, వీటన్నిటి పళ్ళల్లో ఇరుక్కో ఉండేది మీరు గార్గల్ చేయడం వల్ల క్లీన్ అయిపోతుంది. ఆ పళ్ళల్లో గారెలు రావు, పళ్ళు పుచ్చకుండాను కాపాడుకోవచ్చు మనం. అలానే మీరు తిన్న ఏ ఫుడ్ తిన్నా కూడా ప్లెయిన్ వాటర్ పుక్కిలి చూసేయండి, దానివల్ల ఎటువంటి ప్రమాదము లేదు, ఎటువంటి ఇబ్బంది రాదు, ఖచ్చితంగా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకొకటి, పళ్ళు బ్రషింగ్ చేసేది చాలామంది అడుగుతుంటారు, నైట్ టైం బ్రషింగ్ తినక ముందు చేయాలా, తినిన తర్వాత చేయాలని. ఎప్పుడు కానీ బ్రషింగ్ చేసేది తినేసిన 1/2 అవర్ to 1 అవర్ తర్వాతే చేయాలి, ఇమ్మీడియట్గా చేయకూడదు. ఇమ్మీడియట్గా బ్రషింగ్ చేస్తే ఏముందంటే, మన తినిన దాని యాసిడ్ కంటెంట్ ఉందనుకోండి, అది పళ్ళ మీద అంతా ఉంటుంది. మళ్ళీ మనం బ్రష్కి పేస్ట్ వేసుకొని రబ్ చేసామంటే ఖచ్చితంగా పళ్ళు అరగడానికి అవకాశం ఇచ్చినట్టే. సో నైట్ బ్రషింగ్ పడుకునే ముందు, జస్ట్ బిఫోర్ యూ స్లీప్ బ్రష్ చేసుకొని పడుకోవాల్సి ఉంటుంది.